చనిపోయిందనుకున్న నా కూతురు బతికే ఉందని ఈ మధ్య తెలిసింది. తన కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తే నిన్నే మా దగ్గరికి వచ్చింది. అందుకే తనందరికీ పరిచయం చేద్దామని చిన్న పార్టీ అరేంజ్ చేశాం. ఆ పార్టీకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. అవునమ్మా, అక్కడికి ఎంతమంది వచ్చినా మీరొస్తే ఆ కళ్ళే వేరు. అందరూ తప్పకుండా రండి. అంటే నా కూతురు ఎక్కడుందో తెలియకపోయినా, ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో అని అర్థం కాకపోయినా మీరు పిలవగానే మీ ఇంటికొచ్చి ఆ పార్టీలో నటిస్తూ మీరిచ్చే విందుని స్వీకరించాలి అంటారా? అంతేనా? అమ్మా వద్దు, ఆ పలకరింపులే వద్దు. నన్ను అమ్మ అని పిలవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నా, అలా పిలిపించుకోవడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. అవిటి దాన్ని కన్న కూతుర్ని దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని. నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ ఇళ్లకొస్తే చూడటానికి అంతగా బాగోదు. వెళ్ళిపోండి. అత్తయ్య, రాధిక దూరమైన బాధ మీకు మాత్రమే ఉందా? నాకు లేదా? నేనేదో రాధికను బయటికి పంపించేసినట్టు మాట్లాడతారేంటి? అందులో నా తప్పే ఉంది? లేదు, మీ తప్పేమీ లేదు. తప్పంతా నా కూతురిదే. నా కూతురిదే తప్పు. ఎంత చెప్పినా వినకుండా మీ వెంట పడింది కదా. అద్దాల మేడలో ఉండే వాళ్ళకి ఆస్తులు అంతస్తులే తప్ప మనుషులతో అవసరం ఉండదే అని, వాళ్లతో ప్రేమలు వద్దే అని ఎంత చెప్పినా వినకుండా మీ చేత 3 ముళ్ళు వేయించుకుంది కదా. తప్పే, అంతా దాని తప్పే. అంతా నా కూతురు తప్పే. నా కూతురు తప్పే. అమ్మా 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 ఏమైందమ్మా? ఆగండి, ఎవరు దగ్గరికి రావద్దు. అమ్మా అమ్మా, ఒక నిమిషం అమ్మా, టాబ్లెట్ తీసుకొస్తా. అత్తయ్య, చేయి తీయండి బావగారు. అమ్మా అమ్మా అమ్మా, నీకేం కాదమ్మా, తగ్గిపోతుంది. నీకేం కాదు, దూరంగానే ఉండండి. అంతా మీ వల్లే జరిగింది. మా అమ్మకి ఏదైనా జరిగి ఉండుంటే మీ సంగతి చెప్పేవాడిని. చూడండి బావగారు, మీ కూతురు మీ దగ్గరకు వచ్చింది, మీ భార్య కూడా మీ ఇంటికి వచ్చింది. రాధిని వెతికే అవసరం కానీ, మమ్మల్ని పార్టీకి పిలవాల్సినంత ప్రేమ కానీ మీకు ఉండాల్సిన అవసరం లేదు. మాకు కూడా రావడానికి కుదరదు. మీరు వెళ్ళండి. చూడు భార్గవ్, మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాధికే నా భార్య. తనెక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. భార్యని పక్కన పెట్టుకొని రాధిక నా భార్య అంటాడేంటి? అసలు ఏం జరుగుతుంది అక్కడ?
అమ్మ ఆరోగ్యం బాలేదు, అన్నయ్యకి సరైన ఉద్యోగం లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎలా? ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో? ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. కార్తీక్, 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 లే కార్తీక్. ఏమైందక్క? ఈ టైంలో వచ్చావేంటి? నీ భార్య ఎక్కడుంది? దేనికి? చెప్పు కార్తీక్, ఎక్కడుంది? వాష్రూమ్కి వెళ్ళినట్టుంది. ఓహో, అయితే వెళ్ళి పిలు. అక్క, అర్ధరాత్రి ఏంటిదంతా? ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం. మార్నింగ్ చూసుకోవడానికి ఇంకేం ఉండదు కార్తీక్. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం మొత్తం బ్యాగ్లో సర్దుకొని ఎప్పుడో జెండా ఎత్తేసింది. అక్క,
అదేదో నీ సొంత పెళ్ళామన్నట్టు యాక్టింగ్ చేయకు కార్తీక్. ఆ అమ్మాయిని యాక్టింగ్ చేయడం కోసమే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావని నాకు తెలుసులే. వెళ్ళి చూడు, వెళ్ళు, వెళ్ళి పిలువు. ఉందేమో చూడు కార్తీక్. పల్లవి, 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 పల్లవి. పల్లవి, పల్లవి, పల్లవి. నువ్వెంత పిలిచినా తను రాదు కార్తీక్. ఎందుకంటే తను ఇక్కడ లేదు. ఇప్పటికైనా నా మాట నమ్మితే నాతో పాటు రా. దాని నిజస్వరూపం ఏంటో నేను ప్రూవ్ చేస్తాను. రా కార్తీక్. ఎక్కడికి? అయ్యో అమ్మా, నేను ఇస్తానుండు. అమ్మా ఇవిగమ్మా, తాగు. నీళ్లు కాదు, నీ చేత్తో కాస్త విషం ఇవ్వు. అది తాగి చచ్చిపోతాను. అమ్మా ఆ, అలా పిలవద్దు నన్ను. నువ్వు నన్ను అమ్మ అని అలా పిలవద్దు. నా రాధే నీ వల్లే, నీ వల్లే, నీ వల్ల నా రాధే నాకు దూరం అయింది. అమ్మా అది కదమ్మా నేను చెప్పేది. అమ్మా ప్లీజ్ నా మాట వినమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా ఈ పెయింటింగ్స్ మా రాధేవి. రాధే వేసిన పెయింటింగ్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? చెప్పు, ఎలా వచ్చాయి చెప్పు. కొంప తీసి మా రాధేని ఏమైనా చేసేసి వీటిని తీసుకొచ్చేసావా? చెప్పు చెప్పు. అమ్మా ఏం చేసావు మా రాధేని? చెప్పు. అమ్మా నేనేమి చేయలేదమ్మా, నన్ను నమ్మండి ప్లీజ్ అమ్మా. మరైతే మా రాధి పెయింటింగ్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీ సంసారం నిలబెట్టుకోవడం కోసం నువ్వే మా రాధేని చంపేశావు కదా.
నువ్వే మా రాధని చంపేశావు. మా రాధని ఏం చేశావు? అయ్యో అయ్యో, నా కూతురు రాధి ప్రాణాలు తీసేశారే. లేదమ్మా, నేనేం చేయలేదమ్మా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా, నీకే మెల్లగా అర్థమవుతుందమ్మా. ఏంటి మెల్లగా అర్థమయ్యేది? పాపిష్టిదానా? అమ్మా అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అమ్మా రాధే, మా రాధేకి ఏమైంది? అమ్మా ప్లీజ్, నేను చెప్పేది వినమ్మా. అమ్మా, మా రాధేకి, అయ్యో మా రాధేకి ఏమైంది? రాధే, మా రాధేకి ఏమైంది చెప్పు. అమ్మా, రాధేకి ఏమైందో చెప్పు. చెప్పు, ఏమైందో చెప్పు. మా రాధేకి ఏమైందో చెప్పు. చెప్పు. ఏయ్, ఆగు, ఇది 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 నిజంగానే పుట్టి మచ్చనా లేక పెట్టిన మచ్చ? అమ్మా, అది అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇది పుట్టు మచ్చ పెట్టడు మచ్చ చెప్పు. నిజంగానే పుట్టుకతోనే వచ్చిందా? అవునమ్మా, ఇది పుట్టుమచ్చ. అచ్చం అచ్చం అలాగే మా రాధేకి ఉండేది. అంటే అంటే నువ్వు మా రాధేవా? అంటే నిజంగా నువ్వు మా రాధేవా? నువ్వు మా రాధేవా? చెప్పు, నువ్వు మా రాధేవా? చెప్పు. అవునమ్మా. నేనే రాధికనమ్మా. అమ్మా, ఆ రోజు యాక్సిడెంట్ అయ్యాక అదమ్మా జరిగింది. అమ్మ రాధే, అయ్యో అమ్మ రాధే. అయ్యో అమ్మ రాధే. అమ్మ రాధే, నా నోటికొచ్చినట్లు నానా మాటలు అన్నాను. నన్ను క్షమించమ్మా, క్షమించు. అమ్మా, నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? లేదమ్మా, అనకమ్మా. నువ్వు నన్ను క్షమించాలి. అనరాని మాటలు అన్నాను. ఈ విషయాన్ని నేనే నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఈ రహస్యాన్ని బయట పెట్టాలంటే అన్ని సమస్యల్ని తీర్చాలమ్మా.
అందుకే ఊరుకున్నాను. అందుకే ఎవరితోనూ నేనే రాధికనని బయట పెట్టలేదమ్మా. ఎందుకే అన్ని సమస్యల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు? అమ్మా, అక్కడున్నది నా భర్త, వాళ్ళంతా నా కుటుంబం. వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే నేను సంతోషంగా ఎలా ఉంటానమ్మా? అందుకేనమ్మా ఏదైతే అదైందని రంగంలోకి దిగేశాను. పల్లవి